హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ మనకి మీకు ఐడియా ఉంటుంది ట్రెడ్మిల్ టెస్ట్ అనమాట. సో నేను చెప్తాను నీట్గా కూడా. సో ఇక్కడ చూడండి, చాలామంది ఫోన్ చేసి సార్ మా పేరెంట్స్కి చూస్తున్నామండి, మాకు కాదు అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మీ పేరెంట్స్ కూడా తీసుకోవచ్చు, ఎలిజిబుల్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత మనకి వాళ్ళకి జాబ్ చేస్తుంటారు, బిజినెస్ ఉంటుంది, ఐడియా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ వాళ్ళ ఏజ్ కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఏజ్ 50+ ఉంటే సో మ్యాండేటరీగా ఖచ్చితంగా ఈ ట్రెడ్మిల్ టెస్ట్ చేపిస్తారు కంపెనీ వాళ్ళు. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీ పేరెంట్స్కి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచి ఆప్షనే, ఒక మంచి థింకింగే. బట్ ఇక్కడ ఏంటి, వాళ్ళు ఆ ఏజ్లో 50+ ఇయర్స్ ఏజ్లో మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఆ ట్రెడ్మిల్ టెస్ట్ చేయగలరా లేదా, అంటే అంత స్ట్రెంత్ ఉందా లేదా. ఎందుకంటే కంపెనీ వాళ్ళు కూడా అన్నీ చెక్ చేసుకుంటారండి. సో మనకు తీసుకోవాలంటే సరిపోదు, బట్ అది మనకు రావాలన్నమాట. ఇలా ఉంటుంది, నేను అదే చెప్పాను. సో మనకు వీడియో ఉంటుంది ప్రీవియస్గా. సో మన పేరెంట్స్ తీసుకోవాలంటే ఎలా అనేది నేను మెయిన్గా ఇదే చెప్పాను అనమాట, ఈ పాయింటే చెప్పాను నేను. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్రెడ్మిల్ టెస్ట్ ఎవరు చేస్తారు చూడండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మ్యాండేటరీగా ఎవరైతే 50 ఇయర్స్ ప్లస్ ఉంటుందో, అంటే 50 సంవత్సరాలు పైబడి ఉంటారో, మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఖచ్చితంగా మీరు ఏ కంపెనీ తీసుకున్నా సరే మ్యాండేటరీగా చేస్తారు ట్రెడ్మిల్ టెస్ట్ అనమాట. ఇంకా లేదు మనకి ఒక 45 నుంచి 47, 46, 48 అలా ఉందనుకోండి, ఫిమేల్ వాళ్ళకి కొన్ని కంపెనీస్, బట్ మేల్ వాళ్ళకి చేస్తారు. అక్కడ లేదు వాళ్ళకి ఏదన్నా బీపీ షుగర్ అలా ఉందనుకోండి, ఇంకా మ్యాండేటరీగా చేస్తారు. కానీ 50+ దాటితే మాత్రం పక్కాగా చేస్తారు ట్రెడ్మిల్ టెస్ట్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రెడ్మిల్ టెస్ట్ ఎందుకు చేస్తారు ఏంటి, ఇది ల్యాబ్కి వెళ్ళాలండి. మనం ల్యాబ్కి వెళ్తాం. ఫస్ట్ నేను ఆ టెస్ట్ చేసే విధానం చెప్తాను మీకు, ఈవెంట్ తర్వాత పాయింట్స్ చెప్పేస్తాను, ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ల్యాబ్కి వెళ్తాం, డాక్టర్ గారు ఉంటారు. ఉన్నప్పుడు మన హార్ట్కి స్ట్రిప్స్ పెడతారు, మీరు చూసుంటారు. మనం జిమ్ చేసేటప్పుడు పరిగెడతాం కదా, సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. సో మనకి ఆ స్ట్రిప్స్ పెట్టిన తర్వాత అది మనకి అరౌండ్ ఒక 8 మినిట్స్ ఉంటుందండి. సో 8 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఉంటుంది. ఫస్ట్ నార్మల్ నడవమంటారు కాసేపు. సో ఆ పర్సన్ని పట్టుకొని నడిచిన తర్వాత కొద్దిగా నడుస్తున్నారు, అప్పుడు కొంచెం జాగింగ్ లాగా స్పీడ్ పెంచుతారు మనకి ఆ ట్రెడ్మిల్ది. స్పీడ్ పెంచినప్పుడు ఈ పర్సన్ ఎంతవరకు పరిగెత్తుతున్నారు, మనకి అక్కడ ఎంత స్పీడ్గా నడుస్తున్నారు చూస్తారు. ఇంకొంచెం స్పీడ్ పెంచుతారు, కొంచెం అప్పుడు ఇంకొద్దిగా ఇంకా స్పీడ్గా పరిగెత్తాలి, తప్పదు ఆ టైంలో. సో అక్కడ ఏంటంటే అది ఎందుకు చేస్తారు ఏంటి అంటే చూడండి, మనకు మెయిన్ ఏంటి, హార్టే మనకు బ్రెయిన్. ఎందుకంటే హార్ట్ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ మనకు స్టాప్ అయినా కూడా చనిపోతాం, అది మీకు తెలిసిన విషయమే. సో హార్ట్ బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు అందులో హార్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనకి హార్ట్ ఏ విధంగా పనిచేస్తుంది, వాళ్ళకి ఏదైనా బీపీ షుగర్ ఉండి తర్వాత ఏజ్ 50+ ఉంటే, నార్మల్గా 50+ ఉంటే ఖచ్చితంగా చేస్తారు ట్రెడ్మిల్ టెస్ట్. సో ఇక్కడ 8 మినిట్స్లో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మనం ల్యాబ్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా మనం ఇంటికి తీసుకురావాలి కాబట్టి మనం ల్యాబ్కి వెళ్తాం. తర్వాత ఇక్కడ ఈ ట్రెడ్మిల్ టెస్ట్ చేసినప్పుడు ఈ హార్ట్ రేట్ ఉంటుంది కదా మనకి, సో అది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎలా పెరుగుతుంది అంటే అది ఏ రేంజ్లో పెరుగుతుంది అని చెక్ చేస్తారు. దాని తర్వాత మనకి సో ఈ బ్లడ్ సప్లై ఉంటుంది కదా, ఆ హార్ట్కి బ్లడ్ సప్లై సరిగా ఉందా లేదా అని చెక్ చేస్తారు. తర్వాత మనకి ఇంకా ఆ పర్సన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంచెం మనకి నార్మల్గా మనం కొంచెం మెట్లు దిగితేనే కొద్దిగా మనం హెల్త్ వచ్చినట్టు అలా అనిపిస్తుంది అనమాట. అలాంటిది కూడా మనకి చేసినప్పుడు చెస్ట్ పెయిన్ ఏమన్నా వస్తుందా, సో ఇవన్నీ కూడా మనకు అక్కడ పేపర్స్ వస్తూ ఉంటాయి మనకి బయటికి, వెంటనే ఇన్స్టెంట్గా వస్తూ ఉంటాయి. అవి వాళ్ళు చూసి చెప్పేస్తారు వెంటనే మనకి. దాని తర్వాత హైడెన్ అనమాట, హార్ట్ బ్లాకేజీ. హార్ట్ పరంగా ఏదైనా సంబంధిత రోగాలు ఉన్నాయి అంటే ఏదైనా బ్లాకేజ్ ఏమైనా వచ్చిందా, లైక్ అవన్నీ కూడా అక్కడ మనకి పూర్తిగా కూడా హార్ట్లో ఇంకా దానికి సంబంధించి బ్లాకేజ్ ఉందో చూస్తారు. తర్వాత హార్ట్లో మనకి ఈ ఆక్సిజన్ అనమాట, సో రిచ్ ఆక్సిజన్. సో మనకి హార్ట్లో బ్లడ్ వెళ్తున్నప్పుడు బ్లడ్తో పాటు ఆక్సిజన్ కూడా వెళ్తూ ఉంటుంది కదా, మనం చిన్నప్పుడు చదువుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మనకి ఎంతవరకు సరిపడా ఉందా లేదా ఇవన్నీ చెక్ చేస్తారు మనకి. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే దాంట్లో మనకి అంతా కూడా నెగిటివ్ వచ్చింది అనుకోండి, టీఎంటీ నెగిటివ్ రావాలి. నెగిటివ్ అంటే ఏం లేదు అని అర్థం. సో పాజిటివ్ అంటే ఏదన్నా ఇబ్బంది ఉందని అర్థం. నెగిటివ్ వస్తే ఇంకా ఇచ్చేస్తారు మామూలుగా నార్మల్గా. సో నా సైడ్ నుంచి ఏంటంటే నేను ఒక 58 ఇయర్స్, సో 58 ఇయర్స్ ఉన్న పర్సన్కి కూడా మనకి నా సైడ్ నుంచి హైయెస్ట్ ఏజ్ అనమాట ఆ సార్ది. వాళ్ళ అబ్బాయి గారు పూర్తిగా కూడా నన్ను కాంటాక్ట్ అయ్యారు, సరే ఇట్లా మా నాన్నగారికి తీసుకుందామని చెప్పి. పూర్తిగా కూడా నేను చెప్పాను ఇదంతా కూడా కండిషన్, లేదండి మా డాడీ చేయగలరండి, ఇబ్బంది ఏం లేదు, హెల్త్ ఇష్యూస్ కూడా ఏం లేవు ఆ సార్కి. సో అప్పుడు ఏంటంటే నేను ఇవన్నీ జాగ్రత్తలు చెప్పాను. సో ఆ అబ్బాయి కూడా వెళ్ళాడు ల్యాబ్కి, చెప్పాను జాగ్రత్త అని చెప్పిన తర్వాత ఇంకా తీసుకెళ్లారు. ఆ ల్యాబ్ అంతా కూడా చేశారు, అంతా కూడా సక్సెస్ అయ్యాడు అనమాట ఆ పర్సన్ నిజంగా. సో ఇంకా మనకి ఇంకా పూర్తిగా కూడా ఆ సార్కి వచ్చేసింది ఒక 50 లక్షల పాలసీ ఇష్యూ అయిపోయింది చక్కగా. ఇంకా ఆయన ఎవ్రీ మంత్ ప్రీమియం పే చేస్తూ ఉన్నారు అనమాట.
సో ఇట్లా ఏంటంటే నేను ఇచ్చిన పర్సన్లలో ఇది ఏజ్ స్టేజ్ అనమాట 58, అంతకుమించి ఇవ్వలేదు నేను, అదే మ్యాక్సిమం ఏజ్ నేను ఇచ్చిన పర్సన్స్లో. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే మనకి ఆ పాలసీ అనేది ఇష్యూ చేస్తారు. ఇక్కడ ఇంకా మనకి ఈ ట్రెడ్మిల్ టెస్ట్ మనం సరిగ్గా చేయకపోతే అది పాలసీ క్యాన్సిల్ అవుతుంది, అంతకుమించి ఏమీ లేదు చెప్పుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆ 3 పారామీటర్స్ మళ్ళీ చెప్తాను ఒకసారి. సో మనకి ఈ 3 కూడా హార్ట్కి సంబంధించే ఉంటాయి మ్యాక్సిమం. చూడండి, సో ఫస్ట్ది ఈసీజీ, తర్వాతి మనకు 2D ఎకో, తర్వాతది ట్రెడ్మిల్ టెస్ట్ అనమాట, టీఎంటీ అంటారు. సో ఈసీజీ ఏంటంటే మనకి లైక్ విద్యుత్ తరంగాలు అనమాట, ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఏ విధంగా ఉన్నాయి, హార్ట్ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉందనేది చెక్ చేస్తారు ఈసీజీ తోటి. దాని తర్వాత 2D ఎకో, నేను ఇంతకుముందు కూడా వీడియోలు చెప్పాను మీకు, దీనికంటే ముందు వీడియో ఉంటుంది. 2D ఎకో పూర్తి కూడా స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, పంపింగ్ ఏ విధంగా జరుగుతుంది, బ్లడ్ అనేది, దాని గురించి. ఈ టీఎంటీ అనేది మనకి ఇంకా చెస్ట్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా, హార్ట్ బ్లాకేజ్ ఏమైనా ఉందా, ఇంకా పూర్తిగా కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, సో అతను చేయగలడా లేదా అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో నా సైడ్ నుంచి ఏంటంటే బెస్ట్ పాసిబుల్ ఆప్షన్. సో ఇంకా మనకి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అప్లై చేసినా కూడా రాదు, అందుకని ఎంత ఎంగేజ్లో ఉంటే అంత ఎంగేజ్లో ఉన్నప్పుడు తీసుకోండి. అప్పుడు మీకు టెస్ట్లు ఇవన్నీ ఏమి ఉండవు. ఒకసారి పాలసీ ఇచ్చేటప్పుడు మాత్రమే మెడికల్ చేస్తారు, మళ్ళీ మళ్ళీ చేయరు. సో ఇంకా మ్యాక్సిమం వీడియోలు ఇంత ఎక్కువ అవుతుందండి, ఇంతే ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం అండి.